గింజ యొక్క పైభాగం పచ్చగా బంగారంలా ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి అంజనాదేవి ఒక బిడ్డని ప్రసవించింది. అందుకే హనుమకి ఆకుపచ్చ రంగేసేస్తుంటారు. అసలు హనుమ ఎప్పుడూ అలా ఉండరు. ఆయన కాంచనాద్రి కమనీయ విగ్రహం. కరిగించిపోత పోసిన బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటారు హనుమ. ఒక పిల్లవాడిని ప్రసవించింది ఆ గుహలో. ఆ పిల్లవాడు పుట్టగానే చాలా బలవంతుడుగా కనపడ్డాడు. వాడికి పళ్ళు పెట్టాలి, అందుకని పళ్ళు పట్టుకొస్తాను అని ఆవిడ వనంలోకి వెళ్ళింది. ఈ పిల్లవాడికి చాలా ఆకలేసి ఆయన రెల్లు పొదల్లో పడుకొని సుబ్రహ్మణ్యుడు ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు ఆకలేసి. అమ్మ కనపడలేదు. ఆయన లేచి బయటికి వచ్చాడు. గుహలో అంటే పుట్టగానే నడిచాడు. ఆయన నడిచి బయటికి వచ్చి ఆయనకి పుట్టుకతోటే తినాలనిపించినప్పుడు పండే తినాలనిపించింది. అంటే పుట్టుకతో శాకాహారి.